ఆప్టిమైజ్ యువర్ రైట్ క్లిక్. సో, బేసికలీ మన విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్‌గ్రేడ్ అయినప్పుడు మన రైట్ క్లిక్ అనేది కాంటెస్ట్ మెన్యూ అనేది కూడా అప్డేట్ అయింది. ఇక్కడ మన రైట్ క్లిక్ కాంటెస్ట్ మెన్యూ చూస్తే ఇది చూడండి ఇలా ఉంది ఇంటర్ఫేస్ అనేది. మనకేదైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలనుకుంటే షో మోర్ ఆప్షన్స్‌లో నొక్కామనుకోండి ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. సో, మనకి షో మోర్ ఆప్షన్స్ అనేది జస్ట్ ఈ కాంటెస్ట్ మెన్యూ వచ్చింది కదా! ఇది విండోస్ 10లో ఉండేది. సో, దాన్ని ఇప్పుడున్న ప్రెజెంట్ కాంటెస్ట్ మెన్యూని విండోస్ 10 కాంటెస్ట్ మెన్యూగా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను నేను. సో, ఆహ్, సో, ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ నేను కంప్రెస్ చేయాలనుకోండి, బేసికలీ మెయిన్ సాఫ్ట్‌వేర్స్ అనేది కాంటెస్ట్ మెన్యూలో డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 7 జిప్ ఉంది కదా! సో, దీని వలన మనం ఏం చేయాల్సొస్తుంది, డబుల్ క్లిక్ చేయాల్సొస్తుంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. సో, దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మీరు టెర్మినల్‌లోకెళ్ళండి. టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ రీస్టోర్ మెన్యూ ఇచ్చారు. సో, ఆ మెన్యూని కాంటెస్ట్ మెన్యూని ఎలా రీస్టోర్ చేయాలనేది వాళ్ళు సోర్స్ కోడ్ ఇచ్చారు. ఈ సోర్స్ కోడ్‌ని కాపీ టెర్మినల్‌లో పేస్ట్ చేస్తే మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత నేను రీస్టార్ట్ చేస్తున్నాను. ఈ కాంటెస్ట్ మెన్యూ అనేది చేంజ్ అవుతుంది. సో గైస్ రీస్టార్ట్ చేసిన తర్వాత మన కాంటెస్ట్ మెన్యూ ఎలా ఉంది చూడండి. మారిపోయింది. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి చూడండి. ఈ కాంటెస్ట్ మెన్యూ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ఫైల్‌ని ఇమ్మీడియేట్‌గా ఎక్స్ట్రాక్ట్ అండ్ లైక్ కంప్రెస్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చున్నారనుకోండి, డైరెక్ట్ మీకు ఆ కాంటెస్ట్ మెన్యూ అనేది వచ్చేస్తుంది. సో, మోర్ ఆప్షన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు మీరు. సో, దీని వలన మీ రైట్ క్లిక్ అనేది ఎఫిషియెంట్‌గా